అపవాది అయిన సాతాను ముద్రను కనుగొనాలి అంటే మొదట దేవుని యొక్క ముద్రను కనుగొనాలి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 2వ వచనము, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ద్వితీయోపదేశ కాండము 16:1, అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరింపవలెను. నిర్గమాకాండము 12వ అధ్యాయము 6వ వచనము, నిర్దోషమైన ఏడది మగపిల్లలను తీసుకొనవలెను, గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చు. నిర్గమాకాండము 12వ అధ్యాయము 12వ వచనము, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. ఇక్కడ దేవుని యొక్క గుర్తు అంటే దేవుని యొక్క ముద్ర అని అర్థం. గొర్రెపిల్ల యొక్క రక్తము మీ ఇండ్ల మీద మీకు గుర్తుగా ఉండును అన్నారు. ఇది ఛాయారూపకమైన దేవుని గుర్తు లేదా దేవుని ముద్రగా ఉంది. ఆ దేవుని గుర్తును మనము కలిగి ఉండడం వల్ల మనము నశించకుండా రక్షించబడటానికి తోడ్పడుతుంది. నిజరూపములో క్రీస్తు ద్వారా ఆ గుర్తు యొక్క నెరవేర్పును చూద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనము, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 వచనాల నుంచి 28 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పస్కాను ఆచరించి క్రొత్త నిబంధన గుర్తును మనకిచ్చారు. అదే నిబంధన యొక్క నెరవేర్పు. మొదటి కొరింథీ 5వ అధ్యాయము 6-7 వచనాలు మనం గమనించినట్లయితే పౌలు మరియు సంఘము ఈ పస్కా పండుగను ఆచరించి ఆ గుర్తును పొందుకున్నట్లు మనం చూడొచ్చు. ఇంగ్లీష్లో పస్కాను పాస్ ఓవర్ అని అంటారు, అంటే దాటిపోవటం అని అర్థం. దేవుని గుర్తును అనగా దేవుని ముద్రను కలిగిన వ్యక్తి నశించకుండా దాటిపోతాడు అనే అర్థాన్ని ఇస్తుంది. మత్తయి కొరింథీ వాక్యాల ప్రకారము ప్రతి సంవత్సరము మొదటి నెల 14వ తారీఖున యేసుక్రీస్తు అప్పగింపబడిన రాత్రి తానే పస్కా గొర్రెపిల్లగా బలి అయ్యి తన స్వరక్తాన్ని గుర్తుగా మనకు ఇచ్చి ఉన్నారు. అదే క్రొత్త నిబంధన గుర్తు యొక్క దేవుని ముద్ర. అయితే కొందరు అపోస్తుల కార్యములో 20వ అధ్యాయం 7వ వచనంలో పౌలు రొట్టె విరిచిన ఆదివారాన్ని చూపిస్తూ ఆదివారమున రొట్టె ద్రాక్షరసాన్ని కలిపి తీసుకుంటూ ఉన్నారు. అక్కడ కేవలం రొట్టె మాత్రమే విరిచారు, ద్రాక్షారసాన్ని ఎందుకు కలుపుతున్నారు? ఆ రొట్టె విరిచిన రోజు కూడా ఒక ప్రాముఖ్యమైన రోజే. అయితే కొందరు సత్యవాక్యాన్ని పెడచెవిన పెట్టి వాదిస్తూ ఉంటారు. అన్నం పెట్టినప్పుడు కూర పెట్టకుండా ఉంటారా? అన్నం తిన్నాను అంటే అన్నం మాత్రమే కాదు కూర కూడా తిన్నాను అని అర్థం కదా. అలానే రొట్టె విరిచారు అంటే ద్రాక్షారసాన్ని కూడా కలిపి తీసుకొని ఉంటారు కదా అని వాదిస్తూ ఉంటారు. అయితే రండి మరో రొట్టె విరిచిన సందర్భాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం 47 వచనాలు, మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట